ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఈరోజు విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జస్ట్ ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతటి దారుణం జరిగిందంటే ఆన్ ది స్పాట్ ప్రాణమే పోయింది. ఎలాంటి పొరపాటు అనంటే, రోజు మనందరికీ ఉన్న సర్వసాధారణమైన అలవాటు ఫోన్ చూడడం. ఒక్కసారి రీల్స్ ఓపెన్ చేసిన, షార్ట్స్ ఓపెన్ చేసిన, అసలు మనం ఎక్కడున్నాము ఏంటి ఏం ఉండదు, మనకి ఏ సోయి లేకుండా అలా చూస్తూనే ఉంటాం. చుట్టుపక్కల మరి ఎక్కడున్నాము ఏంటి అనేది చూసుకోవాలి కదా. ఎందుకంటే మనకు ఫోన్లో ఉన్న ఫీడ్ కన్నా, ఫోన్ కన్నా మన ప్రాణం మనకి ఇంపార్టెంట్ కదా. నీ ప్రాణం బాధ్యత ఎప్పుడు కూడా నీదే. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు అంటే నువ్వు జస్ట్ ఒక క్షణం నిర్లక్ష్యం చేసినా కూడా ఎంతటి ఘోరం జరుగుతుంది అనేదానికి ఇదే నిదర్శనం, ఈ యాక్సిడెంట్ అనేది. ఒక్కసారి యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది మనం విజువల్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఇది దగ్గరలో మనకి ఒక జంక్షన్ ఏరియా లాగా మనకు అనిపిస్తుంది. దగ్గరలో బస్ స్టాండ్ ఉన్నట్లుంది. సో అక్కడి నుంచి బస్సెస్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్సన్ని మీరు అబ్జర్వ్ చేయండి, గ్రీన్ షర్ట్ వేసుకున్న పర్సన్. సో అలా వెళ్తున్నాడు, సడన్గా ఫోన్ తీశాడు. చూడండి, నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అసలు బస్సును చూడని కూడా చూడలేదు. ఆన్ ది స్పాట్ డెడ్. చూడండి, అసలు ఆయన ప్రాణం పోతుంది అని ఒక్కసారి రివైండ్ చేసి చూద్దాం. ఎస్, చూడండి, అందరూ కూడా స్పాట్ డెడ్. ఇంకా వెళ్ళినా కూడా, ఎవరన్నా దగ్గరికి వెళ్ళినా కూడా యూజ్ లేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆయన చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి ప్రాణం పోవడానికి అని అంటే, ఎక్కడి నుంచి వస్తున్నాడో లోపల నుంచి, ఒక ఏరియా నుంచి ఏదో పని చూసుకొని వస్తున్నట్టున్నాడు, ఏదో సంచి పట్టుకొని. అప్పటి వరకు ఫోన్ చూడలేదు. ఎప్పుడైతే బస్సులు ఏ మార్గం గుండా వెళ్తాయో అక్కడికి వచ్చినప్పుడే ఫోన్ గుర్తు రావాలా. అక్కడికి వచ్చినప్పుడే ఫోన్ చూసి నిమగ్నం అయిపోయి, ఏదో అర్జెంట్ అని చెప్పి నిమగ్నమై చూసి, మరీ బస్సు వచ్చేది కూడా మనకి జస్ట్ ఒక 2-3 అడుగుల గ్యాప్లో బస్సు వస్తుంది కూడా మనకు తెలియదు అంటారా? ఎంత ఫోన్లో నిమగ్నమైనా కూడా తెలుస్తుంది కదా. ఒక హెవీ వెహికల్ ఏదో మనకు దగ్గరలో వస్తుంది అని అంటే, మనం ఇప్పుడు ఇలా చూస్తున్నాము, సో సైడ్లో ఏమొస్తుందో తెలీదా మనకి? ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి, ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్తూ ఉంటాం, చూసి నడవాలి, దిక్కులు చూడకూడదు, నడిచేటప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల చూస్తూ కింద చూస్తూ నడవాలి, ఇవన్నీ నేర్పిస్తుంటాం. కానీ ఈ జనరేషన్లో మనమే ఎందుకు మర్చిపోతున్నాం ఇలాంటివన్నీ కూడా? ఇది నిజంగా ఒక ఎగ్జాంపుల్ మనకి ఈ జనరేషన్కి సంబంధించి. ఎక్కడికి వెళ్ళినా సరే, మనము బయట ఎటు వెళ్ళినా సరే, ఫోన్ లేకపోతే మనం బతకలేకపోతున్నాం. ఫోన్ లేకపోతే మనకు జీవితం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఫోన్లు వచ్చాయి, కానీ అంతకుముందు ఫోన్లు ఎక్కడవండి అసలు? స్మార్ట్ ఫోన్స్ నాకు తెలిసి 2013 ఆర్ అక్కడి నుంచి వచ్చాయి, 2012 ఆర్ 13 అప్పటి నుంచి. అంతకుముందు ఏం చేసాం మనం? అందరం మర్చిపోతున్నాం ఏం చేసామనే విషయం. అప్పట్లో కూడా మన బంధాలు స్ట్రాంగ్గా ఉండేవి. ఈ ఫోన్లు వచ్చాకే పగలు, ప్రతీకారాలు, కుటుంబ విలువలు, సమాజ విలువలు, మానవత్వ విలువలు అన్నీ కూడా పోతున్నాయి. ఈవెన్ మన ప్రాణం మీద మనకే భయం ఉండట్లేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, చూడండి, స్పాట్ డెడ్ అయిపోయింది. అక్కడ స్పాట్ డెడ్ అయిపోయింది. అందరూ కూడా, మానవత్వం ఎక్కడుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అందరూ కూడా ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. అరే, మనిషి ప్రాణం పోయింది అక్కడ, నెక్స్ట్ ఏం చేయాలి? ఆ బాడీని ఫ్యామిలీకి ఎలా అప్పగించాలి అంటే, అట్లీస్ట్ ఒక మానవత్వంతో కూడిన బాధ ఉంటుంది కదా, దాంట్లో ఒక చర్య తీసుకుంటాం కదా మనము. ఫర్ సపోజ్ మన ఆఫీస్లోనే ఎవరికో ఏదో జరిగింది, మనం ఎలా రెస్పాండ్ అవుతాం? సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు అందరూ. చూడండి ఎలా చూస్తున్నారు, ఒక్కరు కూడా దగ్గర రాలేదు. అసలు పొరపాటున కూడా, అమ్మో మా దగ్గరికి వెళ్తే మాకెక్కడ చుట్టుకుంటుందో, మాకేం వస్తుందో, అసలు అమ్మో మళ్ళీ మాకేమైనా అయిపోతే ఎట్లా అన్నట్టు. ఎక్కడుంది అసలు ఈ రోజుల్లో సమాజంలో మానవత్వం? మనమే మన ప్రాణం మీద భయం లేకుండా బిహేవ్ చేస్తున్నామంటే, ఎదుటోడు ప్రాణం పోయినా కూడా మనకి లెక్కలేదు. దేని మీద బాధ్యత లేదు అసలు ఈ రోజుల్లో. కేవలం ఒక ఫోన్, జస్ట్ ఒక ఫోన్ వచ్చి
నిజంగా అన్నీ మార్చేసింది, ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ఒకటి. అంతకుముందు ఎలా ఉండేదండి నిజంగా, ఫోన్ లేకుండా మనం చిన్న చిన్న ప్లే గ్రౌండ్కి వెళ్ళి పిల్లల్ని అయితే కంప్లీట్గా ఆడిపించే వాళ్ళం. వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయ్యేది, మెంటలీ కూడా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. మనం వెళ్ళి అష్టాచెమ్మలో, ఖోఖోలో, కబడ్డీలో, తొక్కుడు బిళ్ళలో ఇలాంటివి ఆడుకునే వాళ్ళం మధ్యస్థ వయస్సు వాళ్ళు. ఇంకా కొంచెం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే మంచిగా ఒక దగ్గర ఉండి ముచ్చట్లు పెట్టుకోవడము, వీధిలో పెద్దవాళ్ళు కూడా కలిసి ముచ్చట్లు పెట్టుకోవడము, అంటే గ్యాదరింగ్స్ ఎక్కువ ఉండేవి. ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం, ఒపీనియన్స్ ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ మాయదారి టెక్నాలజీ పెరిగిందో, మాయదారి ఫోన్ వచ్చిందో, స్మాష్ మొత్తం మన లైఫే మారిపోయింది. ఈవెన్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఎవ్వరు బయటికి రావట్లేదు. ఫోను 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 ఫోన్లో ముఖం పెట్టి ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నామంటే, ప్రాణం పోతుంది అనేది ఒక లెక్క అయితే, రోగాలు కూడా స్పెషల్గా మనం తెచ్చుకుంటున్నాం. చూసి 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 నెక్ పెయిన్స్ వస్తున్నాయి, కూర్చొని బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఎక్కడుంటున్నాము, ఏం చేస్తున్నాము, తింటున్నామా, పడుకుంటున్నామా, ఏదీ లేదు. ఫోన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. తినేటప్పుడు ఫోన్ ఉండాలి, నిద్రపోయేటప్పుడు ఫోన్ ఉండాలి. ఫోను 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 ఫోన్ అని చెప్పి చూడండి, ప్రాణమే పోయింది లాస్ట్కి. సో దీన్ని బట్టైనా అట్లీస్ట్ మనం రియలైజ్ అవుదాం, అంటే ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, మనం ఎలాంటి పరిసరాల్లో ఉన్నాము, ఉన్న పరిసరాల్లో, పరిస్థితుల్లో ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, చుట్టుపక్కల ఏమున్నాయో చూసి ఎలా వెళ్ళాలి, ఏంటి కొంచెం ఇంకితం తెచ్చుకొని బిహేవ్ చేస్తే చాలా బెటర్. ఇది చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ అంటే సోషల్ మీడియాలో ఇదంతా చూసి బాధపడుతున్నారు తప్పితే, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ కూడా రియాక్ట్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు. సో దీనికి కూడా రీజన్ మళ్ళీ ఫోనే, ఎటు తిప్పినా రీజన్ ఫోనే. అందుకే ఇప్పటికైనా సరే ఈ ఘోరం ఎలాగో జరిగింది, ఈ ఘోరాన్ని నుంచి మనం అట్లీస్ట్ ఒక మంచి విషయం నేర్చుకుందాం. మన ప్రాణం మీద మనకు బాధ్యత ఉండాలి. పక్కన వారు ఎవరికైనా మన హాని జరిగినా దాని పట్ల కూడా మనకి మానవత్వంతో కూడిన బాధ్యత ఉండాలి. ఎస్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి.